శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి హృదయంలో ఉంటుంది. ఆవిడ ఈ కలియుగానికి మూలస్తంభం. శ్రీ మహాలక్ష్మి కరుణ పొందాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అతి ముఖ్యమైనది మరియు చాలా శుభదాయకం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకాల పూజలు, నియమాలు పాటిస్తాం. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది తెలుసుకోబోతున్నాం. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసి గంధం మరియు కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే వివిధ రకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి. లక్ష్మీదేవికి నమస్కారం చెబుతూ ఆహ్వానించే స్తోత్రం మహాలక్ష్మి అష్టకం. ఇది కనీసం ఒక్కసారైనా చదవాలి. పూజ అంతా అయ్యాక ఆఖరి ఘట్టం నైవేద్యం సమర్పించడం. అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలలో చెరుకు రసం చాలా ప్రీతికరం. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చెరుకు రసం కనుక నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మీ సొంతం. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళతారు. అదేవిధంగా నైవేద్యం పెట్టిన చెరుకు రసం మొత్తం కుటుంబ సభ్యులకు ప్రసాదంగా ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే పిల్లల్లో చెడు గ్రహ దోషాలు మరియు కుటుంబంలో దారిద్ర్యం మొత్తం సమసిపోతాయి. ఇవన్నీ పాటించి అమ్మ అనుగ్రహాన్ని, కరుణా కటాక్షాలను తప్పకుండా పొందుతారు కదూ. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః.